మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. అందరూ పుడతారు, అందరూ కాలగర్భంలో చివరకు కలిసిపోతారు. కానీ అందులో కొందరు మాత్రమే తమకంటూ చెరగని ముద్ర వేసుకుంటారు. అందులో ముద్రగడ పద్మనాభందు చెరగని ముద్ర. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మంత్రిగా ఎన్నో పదవులు అనుభవించినా ఆయన కళ్ళల్లో ఎప్పుడూ ఒకటే కల ఉండేది. ఆయన గుండెల్లో ఎప్పుడూ ఒకటే ఆవేదన రగులుతూ ఉండేది. అదే కాపులను బీసీ జాబితాలో చేర్చడం. తన జాతి బిడ్డల చదువుల కోసం, వారి ఉద్యోగాల కోసం, వారి అభ్యున్నతి కోసం దశాబ్దాలుగా పోరాడిన ఆ పోరాట యోధుడు ఇవాళ మనల్ని విడిచి అనంతలోకాలకు వెళ్ళిపోయారు. కానీ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఏ కళ కోసమైతే ఆయన తన జీవితాన్ని దారపోశారో, ఏ ఆశయం కోసమైతే లాఠీ దెబ్బలు తిని ఆమరణ దీక్షలు చేశారో, ఆ చివరి కోరిక తీరకుండానే ముద్రగడ కన్నుమూశారు. 1978లో తొలిసారిగా శాసనసభకు ఎన్నికైనప్పటి నుంచి ముద్రగడ పద్మనాభం ప్రస్థానాన్ని గమనిస్తే ఆయన సొంత లాభం కంటే తన సామాజిక వర్గ సంక్షేమం కోసమే ఎక్కువగా తప్పించారు. కోస్తా తీరంలో కాపులు, బలిజలు, తెలగ, ఒంటరి కులాల పేదరికాన్ని ఆయన కళ్ళారా చూశారు. కేవలం రిజర్వేషన్లు వస్తేనే ఈ జాతి బిడ్డల తలరాతులు మారుతాయని బలంగా నమ్మారు. అందుకోసమే కాపులను బీసీ జాబితాలో చేర్చాలనే ఏకైక డిమాండ్తో ఉద్యమ జెండాను ఎత్తుకున్నారు. ఆయన పిలుపునిస్తే చాలు లక్షలాది మంది జనం రోడ్లపైకి వచ్చేవారు. కిర్లంపూడి వేదికగా ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్షలు చూసి అప్పటి ప్రభుత్వాలు గజగజ వణికిపోయాయి. పోలీస్ లాఠీలు ఆయనపై విరిగాయి. హాస్పిటల్ బెడ్పై చావుల అంచుల దాకా వెళ్లారు. అయినా సరే నా జాతికి న్యాయం జరిగే వరకు నేను తగ్గేదే లేదంటూ సింహంలా గర్జించారు. తన సర్వస్వాన్ని, ఆఖరికి తన ఆరోగ్యాన్ని కూడా ఆ ఉద్యమానికే బలిచ్చారు. కేవలం ఉద్యమాలే కాదు, ఈ లక్ష్యాన్ని సాధించాలంటే రాజకీయంగా కూడా ఒక బలమైన వేదిక అవసరమని ముద్రగడ భావించారు. అందుకే తన రాజకీయ ప్రస్థానం చివరి దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముద్రగడకు రాజకీయంగా పెద్దగా వ్యక్తిగత ఆశలు లేవు. ఆయన మళ్ళీ మంత్రి అవ్వాలనో, పెద్ద పీఠం ఎక్కాలనో అనుకోలేదు. కానీ ఆయనకు కొన్ని స్పష్టమైన రాజకీయ కోరికలు ఉండేవి. అందులో మొదటిది తన సామాజిక వర్గానికి చెందిన యువకులకు రాజకీయంగా పెద్దపీట వేయడం. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కాపుల రాజకీయ ప్రాధాన్యతను కాపాడడం. రెండవది, ఏ ప్రభుత్వం అయితే కాపు రిజర్వేషన్ల విషయంలో సానుకూలంగా ఉండి తూతూ మంత్రం కాకుండా చట్టబద్ధత కల్పిస్తుందో ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీకి అండగా నిలవడం. చట్టసభల్లో కాపుల గొంతుక బలంగా వినిపించాలన్నదే ఆయన చివరి రాజకీయ కోరిక. కానీ దురదృష్టవశాత్తు ఇటీవల రాజకీయ పరిణామాలు, సవాళ్లు, ఆ తర్వాత జరిగిన ఆందోళనలు ఆయన్ను రాజకీయంగా తీవ్ర నిరాశకు గురిచేశాయి. తాను ఆశించిన రాజకీయ మార్పు పూర్తిగా సాకారం కాకపోవడం ఆయన్ను ఎంతగానో బాధించింది. చివరికి తన ఆశయం, కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచారు ముద్రగడ. గత 26 రోజులుగా హైదరాబాద్ హాస్పిటల్లో మరణంతో పోరాడుతున్న సమయంలోనూ బహుశా ఆయన మనసులో ఈ తీరని కోరికే మెదిలి ఉంటుంది. ఒక నాయకుడిగా ఆయన ఎన్నో చూశారు, ఎందరినో గెలిపించారు, ఎందరినో ఓడించారు. కానీ కాపులకు బీసీ రిజర్వేషన్ అనే శాశ్వత హక్కును అందించాలనే తన కల కళ్ళ ముందే అసంపూర్ణంగా ఉండిపోవడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. రాజకీయ సవాళ్లు, మానసిక వేదనల నడుమ ఆయన శరీరం అలసిపోయింది. ఇవాళ ఆయన కన్ను మూశారు. కానీ కోట్లాది మంది కాపు బిడ్డల గుండెల్లో మా కోసం పోరాడిన మహానాయకుడు అనే ముద్రను అలాగే వదిలి వెళ్ళారు. నా జాతి సంక్షేమమే నా ఊపిరి అని బతికిన ఆ పోరాట యోధుడి చివరి కోరిక తీరకపోవడం తెలుగు రాజకీయ చరిత్రలోనే కాదు, ఆ సామాజిక వర్గ చరిత్రలోనూ ఎప్పటికీ ఒక పెద్ద వెలితిగానే మిగిలిపోతుంది. పదవులు వస్తాయి, పోతాయి, నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ఒక ఆశయం కోసం జీవితాంతం జీవించే నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అందులో ఒక్కరే ముద్రగడ. ఆయన నడిపిన ఉద్యమ స్ఫూర్తి ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. ఆయన చివరి కోరిక తీరకపోవచ్చు, కానీ ఆ కోరిక కోసం ఆయన చేసిన త్యాగాలు రాబోయే తరాలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.